Welcome to my world, Marina's world. Hi guys, and welcome back to our channel, Marina's world. So guys, today's video is all about a new mom's life. అంటే I'm a new mom and నేను ఈరోజు నా లైఫ్ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఎలా ఉంటుంది నా డే, ఎలా స్టార్ట్ చేస్తాను, హౌ థింగ్స్ గో. సో బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడే లేచాను బికాస్ ఐ వాంటెడ్ టు షో ద హోల్ డే హౌ ఇట్ గోస్ లైక్. సో యా, దిస్ ఈస్ మై లిటిల్ ఏంజెల్ హూ ఇస్ స్లీపింగ్. యా, సో యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియోలో నేను టియారానే ఉంటాము. ఎందుకంటే రోహిత్ వెంట్ అవుట్డోర్ అండ్ సో హీల్ బి కమింగ్ ఆఫ్టర్ 2 days. సో పనిలో పని ఐ థాట్ లెట్ మీ షేర్ మై న్యూ మామ్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్, నేను మాట్లాడితే తను లేసేస్తుంది అనమాట. చాలా పచ్చి నిద్ర ఉంటుంది పాపది. సి, నేను వీడియోలో మాట్లాడాను కాబట్టి తను నా వాయిస్ వినేసి లేచింది. Let's continue the video with her then. Good morning. Good morning. Okay. Cookie, good morning. So this goes on for around 15-20 minutes, sometimes half an hour. She plays as she wakes up. బాగా నవ్వుతుంది, ఆడుకుంటుంది, చేస్తుంది. నేనే కదా నీకు ఈరోజు లేపించేసా. ఐ వోక్ యూ అప్ నా. సో షీఈస్ ఇన్ అ ప్లేఫుల్ మూడ్ నౌ అండ్ షీఈస్ లుకింగ్ ఎట్ మీ. షీఈస్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ హర్ రెగ్యులర్. ఇప్పుడు తనది ఏంటంటే లేవంగానే నేను తనకి లైట్ స్ట్రెచెస్ చేసేస్తాను ఆడుతూ. సో ఫస్ట్ లెట్స్ బ్రైటన్ ద లైట్ అండ్ దెన్ విల్ స్టార్ట్. ఓకే. So guys, my morning starts with a face wash and for that I'm using Cure Skin Gentle Cleanse Face Wash. So guys, ఇప్పుడు వెదర్ చేంజెస్ వల్ల చాలా ఎండగా ఉంది అండ్ నైట్స్ చాలా చల్లగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ చాలా డల్ అండ్ డ్రై అయిపోతుంది. అండ్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మన స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా కూడా మనం బయటకు వెళ్ళిన జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల కూడా యాక్నే వస్తుంది. But don't worry, I have got a solution for my skin and that is Cure Skin. And as you all know, నేను చాలా టైం నుంచి Cure Skin రొటీన్ ఫాలో అవుతున్నాను అండ్ నాకైతే చాలా విజిబుల్ రిజల్ట్స్ కనిపించాయి. సో ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే ఐ నెవర్ ఫర్గెట్ టు యూజ్ మై క్యూర్ స్కిన్ రెజిమెన్. అండ్ హెల్త్ కేర్ తో సహా స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా మీ స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో చేయండి విత్ క్యూర్ స్కిన్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. యూ కెన్ డౌన్లోడ్ ద క్యూర్ స్కిన్ యాప్ అండ్ మీ నంబర్ తో రిజిస్టర్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి అండ్ సెలెక్ట్ స్కిన్ ట్రీట్మెంట్. మనం ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా యాప్ లో ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దిస్ యూ విల్ బి కనెక్టెడ్ టు అ డాక్టర్ అండ్ మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు టేక్ అ ఫోటో ఆఫ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ యువర్ ఫేస్. ఇందులో ఉన్న ఏఐ స్కానింగ్ ఫీచర్స్ మార్క్స్ అండ్ స్పాట్స్ ని డిటెక్ట్ చేస్తుంది అండ్ ఒక కస్టమైజ్డ్ కిట్ రెడీ చేస్తుంది అకార్డింగ్ టు అవర్ స్కిన్ ఇష్యూ. సో కిట్ మీరు మీ బడ్జెట్ తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే 2200 లో ఈ కిట్ ని ఆర్డర్ చేశాను. వీళ్ళు నాకు 5 ప్రొడక్ట్స్ ఇచ్చారు, లైక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, బ్రైట్నింగ్ మాస్క్, గ్లైకాలిక్ క్లియర్ క్రీమ్, సిబమ్ కంట్రోల్, హైడ్రా జెల్. Cure Skin is doctor certified and dermatologically tested and has no side effects. It has 98% accuracy and shows result in just 3 to 4 weeks. There's a monthly follow-up session by the doctor. They are available 24/7 on this application, guys. So Cure Skin delivery కూడా చాలా ఫాస్ట్ అండ్ ఫ్రీ ఉంటుంది అండ్ యాప్ లో కూడా మీకు ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ మనకు డైట్ టిప్స్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ Cure Skin యాప్ అండ్ యూజ్ మై కూపన్ కోడ్ MERINA100 and get extra discount. So guys, link అయితే description and pin comment లో పెట్టాను. Do check it out. So guys, let's continue with our vlog. So we are going to do some stretch outs like every day. Okay. 1, 2, 3. Okay, chalo.
3, 4. 1, 2, 3, 4. సో గైస్ తన ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సో గైస్ తన ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. స్ట్రెచ్ అవుట్ చేసేసాను తనకి. నౌ షీస్ ఫీలింగ్ నైస్ అండ్ రిలీవ్డ్. అండ్ ఎందుకంటే నైట్ మొత్తం ఇట్లా పండుకుంటుంది కదా, సో కొంచెం తన హ్యాండ్స్ లెగ్స్ ప్రెస్ చేసి కొంచెం తన బాడీని స్ట్రెచ్ చేస్తే షీల్ ఫీల్ గుడ్. అండ్ నౌ నైట్ మొత్తం పాపం డైపర్లో ఉంది కాబట్టి ఇట్స్ హర్ డైపర్ ఫ్రీ టైం. సో నేను ఆల్మోస్ట్ కాసేపు డైపర్ ఫ్రీ టైం ఇచ్చేస్తాను తనకి. అండ్ ఐ హ్యావ్ టు ఫీడ్ హర్ ఆల్సో. లేవంగానే 1 ఫీడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను డైపర్ ఫ్రీ టైం ఇచ్చేద్దాము నీకు. అండ్ ఏం చేద్దాం? పాలు తాగేద్దాం. ఓకేనా? ఓకే. See plants. What is that? That's plants. What is it here? Nice. Look at that. Sure. సో గైస్ తను మళ్ళీ నిద్రపోయింది. నిద్రపోయేసరికి నేను ఫటాఫటా దోశలు చేసి తినేయాలి, లేదంటే తను లేసే వరకు ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వదు. కాబట్టి ఫస్ట్ దోశలు చేసేస్తాను అనమాట. గ్రీన్ దాల్ దోశ. So my little angel woke up. And now we are going to do massage. Yeah, massage చేద్దాం. ఓకేనా? ఐ తీయకు నిన్ని ఐ मेरा कुकी बेबी, मेरा कुकी बेबी, ओए मेरा कुकी बेबी. సో నా టియు బేబీ స్నానం అయిపోయింది. ఓకే సో గైజ్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఈరోజు నేను ఏమనుకున్నానంటే కొంచెం మంచి చేద్దాము, పాలక్ పనీర్ చేద్దాము. పాలకూర తింటే చాలా మంచిది కాబట్టి టుడే ఐఎమ్ మేకింగ్ పాలక్ పనీర్. సో వెళ్దామా? పద. సో పాలకూర అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూల్ అవ్వగానే నేను ఇందులో వేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది కవిత. సో తను పాపం నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అన్ని సామాన్లు రెడీ చేసి పెట్టేస్తుంది. కవిత నీకు ఎట్లా అనిపిస్తుంది నాతో వర్క్ చేసి? సో అప్పటి నుంచి కవితనే నాకు హెల్ప్ చేస్తుంది కెమెరా మేనేజ్ చేయడానికి. నేను పాపని చూసుకున్నప్పుడు తీసుకుంటుంది తనే. థ్యాంక్ యూ కవిత. ఇట్స్ ఓకే అంట. అది సిగ్గుపడి ఏంటి, ఇక్కడ చూసి చెప్పు. ఓకే సో ఇది కట్ అవ్వగానే రెడీ అవ్వగానే ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో గైస్ కర్రీ రెడీ అయ్యే వరకు నేను ఏం చేస్తానంటే కొన్ని ఫ్రూట్స్ తినేస్తాను. వాటర్ మెలన్ నా దగ్గర ఉంది కాబట్టి వాటర్ మెలన్ కట్ చేసేసి కొంచెం తినేస్తాను. అక్క ఈరోజు తింటుందన్నమాట. So yeah, my little angel woke up. Hi. Good evening to everyone. Oh, मेरा बच्चा. Good evening. She woke up. Mama was waiting for you to get up.
యా, అప్పటి నుంచి మమ్మీ వెయిట్ చేస్తుంది నువ్వు ఎప్పుడు లేస్తావని. ఐ లవ్ యూ, మమ్మ లవ్స్ యూ, మమ్మ లవ్స్ యూ, మమ్మ లవ్స్ యూ, మమ్మ లవ్స్ యూ. Lights, see? Lights. Chalo. Let's light it now. Okay, so pray to God. Thank you, God, for giving me this beautiful life. Keep me safe. Protect me from all harm and danger. అంతే. క్యూట్గా ఉంటుంది కదా కుంకుమ వేసుకుంటే. అన్నగానే అంది. దండం పెట్టుకున్నావా? మొత్తానికైతే నా పాపకు నిద్ర రావట్లేదు. లోపల చాలా వేడిగా ఉంది కాబట్టి బయట తీసుకొచ్చాను. బ్యాట్ అంటే మస్కిటోస్ బయట చేయకూడదని నడుస్తున్నా. తనకి కొంచెం హాయిగా ఉంది, నిద్ర వస్తుంది, వచ్చేలా చేస్తుంది కానీ నిద్ర రాదు, ఓన్లీ యాక్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఆమెని ఇట్లానే ఎత్తుకోవాలంట. ఇట్లా వేరే వేరేగా ఎత్తుకుంటే తనకి నచ్చదు. మనం ఎత్తుకుంటాం కదా అట్లా నచ్చదు. ఇదిగో నిజం. వాట్ దిస్. డాడీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం తెలుసా, డాడీకి ఇచ్చేస్తాం. డాడీ ఎత్తుకున్న తర్వాత ఓకేనా? అప్పుడు ఓకేనా? ఏదో ఫ్రెష్ అప్ అయిపోదాం తొందరగా, ఓకేనా? జల్దీ జల్దీ ఫ్రెష్ అప్ అయ్యి సోనా भी है पियो को, सोना है ना राइट फिक्स ओके. आहा twinkle little star, how I wonder what you are. నిద్రపోతుందో చూడు, ఎంత పెద్ద గుడ్లు వేసుకొని చూస్తుందో. పండుకుందంటారా అసలు నిన్ను? అనుకోలేం లేదన్నా నీకు. హాయ్ అమ్ము, హాయ్ బంగారము. ఓం చేసింది తల్లి, ఓం చేసింది బంగారం తల్లి. ఏమవుతుందిరా మరి నేను అంత కష్టపడి 1 గంట లేపి నడిచా, చేతులు కాళ్ళు నొప్పులతో ఒక 5 నిమిషాలు కూడా పండుకోలేదు. అది తీసేది తనకి నచ్చదు తెలుసా, అందుకే లేసింది. వావ్, షీ ఇస్ ఫ్రీ బర్డ్. హాయ్ హాయ్. పండుకోవా? డోంట్ వాంట్ టు స్లీప్. నీ టైం అంతే కదా. 3 అంటే 3కే పండుకుంటావు, 4 అంటే 4కే పండుకుంటావు, లేదంటే 5 అంటే 5కే పండుకుంటావు. కాదంట. ఇగో ఇది చూడు, నేను ఒక్క మాట మాట్లాడు, ఒక్క విషయం చెప్తా నీకు. నువ్వు కాదు ఆడుకోవాలి పండుకోవాలని అన్నానా లేదా? నీకు మాట్లాడుకున్నామా లేదా? మరి ఇద్దరం ఆడుకోవాలన్నారా లేదా? అవునా? అనలేదా? ఎప్పుడు అనలేదు. ఇక్కడ చూడు, ఇటు చూడు, నిన్నేమన్నా నేను అన్నానా లేదా? పండుకోవాలన్నా కాదంట. ఎందుకు అన్నా కదా అమ్ము? అన్నాకన్నావా? అన్నా కదా, అన్నా కదా చెప్పాను కదా. లేదు, వెరైటీగా మాట్లాడు. చెప్పారా? పండుకోవాలన్నారా లేదా? అవును, ఆడుకోవాలి. 1 1 2 3
దమ్ మూతి చూడు అన్నలాగే చేస్తావు. డాడ్ లాగా చేస్తావా? ఎత్తుకోవాలా మళ్ళీ మళ్ళీ ఎత్తుకోవాలా? నువ్వు నిద్రపోవన్నమాట, నువ్వు నిద్రపోవన్నమాట. సో చూడండి, హ్యాపీగా ఇట్లా కూర్చొని చేతులతో ఆడుకుంటుంది. ఇంకా తనకు నిద్ర రావట్లేదు. ఇంకా కొంచెం టైం ఉందనుకుంటా. నా కళ్ళు అయితే ఎర్రగైపోయినాయి. ఈమె చూడు, డాడీ లేకపోతే ఇట్లానే ఉంటుంది. నా మీద మొత్తం ఉంటుంది ప్రెషర్. చెప్పు ఇట్లనే చేస్తారా మమ్మీ? పాపం సింగిల్గా ఉంది, కొంచెం సపోర్ట్ చేద్దాం, కొంచెం తొందరగా నిద్రపోదాం అనేది కూడా లేదు. ఇంకా తొందరగా లేచావమ్మ తల్లి. తొందరగా లేవాలని ఉంది కానీ తొందరగా నిద్రపోవాలని లేదు కదా. ఏంటి కవితని చూస్తున్నా? కవిత ఎత్తుకోలేదు ఎక్కువ, 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. మెయిన్ ఇక్కడ మమ్మీయే ఎత్తుకోవాలి నిన్ను. అట్లా చేస్తే ఎట్లా? డాడీ లేరు, పని మీద వెళ్ళారు, మమ్మీకి ఎందుకు అంత స్ట్రెస్ పెడదాం అనేది కూడా లేదు కదా నీకు. అసలు వినదు ఆమె, అసలు వినదు. నిన్ను చూస్తుంది, నువ్వు ఎత్తుకోవచ్చు కదా, కవిత ఉంది కదా అని చెప్తుంది కదా. కవిత ఎందుకు ఎత్తుకుంటుంది నాన్న నిన్ను అంట? నీ వయసుకి అంత అర్థం అవుతుందా నాన్న నీకు? కుక్కి అంత అర్థం అవుతుందా అంట? సరే కూర్చుందామా. తనకు కొంచెం నిద్ర వస్తే మళ్ళీ వాకింగ్ చేయాలి. కాలైతే వాచిపోయినాయి నావి. సో అప్పుడు చూసారు కదా నా బేబీని ఎట్లా లేచిందామె. ఇప్పుడు దాకా నిద్ర రావట్లేదు ఆమెకి. సో నేనే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు తను కళ్ళు ఇట్లా రబ్ చేస్తుంది కదా, కొంచెం నిద్ర వస్తుంది అనుకుంటా. ట్రై చేద్దాం మళ్ళీ. సో బేసిక్గా 3 అలారమ్స్ ఉంటాయి. 1 is 3 o'clock. అక్కడ ఆ టైంకి నిద్రపోలేదనుకో నెక్స్ట్ అలారం 5:30. అప్పుడు నిద్రపోలేదనుకో నెక్స్ట్ అలారం 7:30. సో ఈ 3 అలారంలో ఒక అలారం పక్కా అనమాట. లెట్స్ ట్రై. ఓకే, లైట్స్ ఆఫ్ చేద్దాం ఫస్ట్. లైట్స్ ఆఫ్ చేద్దాం. ఓకే. సో గైస్, చాలా కష్టాల తర్వాత ఇప్పుడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళింది. కానీ నిద్రలోకి వెళ్ళలేదు, వెళ్తుంది. ఇంకా దారిలో ఉందన్నమాట తను. ఇంకా వెళ్ళడానికి ఇంకా 15-20 మినిట్స్ ఉంది. షోల్డర్ పెయిన్ వచ్చేసింది, బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నా కళ్ళు చూసి మీకు అర్థమైపోతుంది ఆ పరిస్థితి ఏంటని. గట్టిగా మాట్లాడితే కూడా భయం అంటే ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది. నా మీద నాకే నవ్వు వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానన్నమాట నేను. బట్ ఎనీహౌ ఇప్పుడు పనుకుంటుంది కదా 3కి. ఇప్పుడు 3కి ఇంకా టైం ఉందిలే. మళ్ళీ ఎగ్జాక్ట్ 5కి లేపిస్తుంది, మళ్ళీ ఎగ్జాక్ట్ 7కి లేపుతుంది. క్వాన్ ఏడుస్తుంది పాలు కోసం. అప్పుడు పాలు ఇవ్వాలి మేడం గారికి. సో బేసిక్గా మనకు తెలియలేని అలారం వీళ్ళకి తెలుస్తుంది అనమాట. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది నాకు కూడా అర్థం కాదు అది. బట్ నిజంగా ఒక మదర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నేను గొప్ప అని కాదు, అందరు మదర్స్ గొప్ప. ఇప్పుడు నేను లైట్ ఆన్ చేశాను అనుకో, నా బంగారం లేస్తుంది మేడం గారు. అంత నేను తట్టుకోలేను, అంత రిస్క్ నేను తీసుకోలేను కూడా. అందుకే ఈరోజు ఈ వీడియోని ఇట్లానే క్లోజ్ చేసేస్తున్నాను.